ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించిన ఆక్షన్లో అయితే తెలుగు టైటన్స్ టీం అయితే మొహమ్మద్ రేజా షాద్ని కొంటుంది అని చాలామంది అంటున్నారు కాబట్టి అండ్ ఇది వచ్చేసి మనకి ఎంతవరకు నిజం అండ్ మనకు మొహమ్మద్ రేజా వచ్చేసి ఆక్షన్లో వచ్చే ఛాన్సెస్ అనేవి ఎంతవరకు ఉన్నాయి అండ్ హర్యానా కూడా మళ్ళీ రిటర్న్ చేసుకునే అవకాశం ఉందా లేదా అనేది మనమైతే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండో చూడండి. వీడియోని వస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు అయితే ఒకటి చెప్తున్నాను అండ్ అదేంటో అనేది మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తూనే ఉంటారు. బిగ్ బాస్ కబడ్డీ అనేది మన ఛానల్ అయితే సిరీస్ టైప్ అయితే రాబోతుంది అండ్ ఇది వచ్చేసి మీకైతే కొత్త వరల్డ్లోకి అయితే తీసుకోబోతుంది కాబట్టి లైక్ వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మీకైతే టాప్ ప్లేయర్స్ అయితే ఉండబోతున్నారు కాబట్టి అండ్ హాస్ట్ వచ్చేసి నేనైతే రాహుల్ చౌదరిని అయితే పెట్టడం జరిగింది కాబట్టి అండ్ ఈ షోని మీరు ఇంకా మిస్ కాకుండా చూడంటే మాత్రం వెంటనే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే మెయిన్ వీడియో టాపిక్ విషయానికి వస్తే మాత్రం మొహమ్మద్ రేజా షాద్లు వచ్చేసి తెలుగు టైటన్స్ టీమ్కి రాబోతున్నాడా లేదనేది చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ముందుగా మనకైతే హర్యానా స్టీలర్స్ అయితే మొహమ్మద్ రేజాని తప్పకుండా ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లు అయితే రిలీజ్ చేస్తారు అండ్ దాంట్లో వచ్చేసి ఏమాత్రం డౌట్ లేదని చెప్పుకోవచ్చు కాబట్టి అండ్ ఇప్పుడు వచ్చేసి తెలుగు టైటన్స్ టీమ్ అయితే ఆక్షన్లు అయితే మనకైతే మొహమ్మద్ రేజాని టార్గెట్ చేయాలని అయితే చాలా మంది అయితే అనుకుంటారు కానీ లాస్ట్ 2 సీజన్స్ గురించి చూసుకుంటే మాత్రం అంతగా తెలుగు టైటన్స్ టీమ్ అయితే ఆక్షన్లో మొహమ్మద్ రేజా మీద అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేకపోయారు కాబట్టి అండ్ ఈసారి కూడా ఆక్షన్లో సేమ్ అదే రిపీట్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ షాద్లు కూడా మనకైతే చాలా మ్యాచెస్లో తొందరపాటు అండ్ మనకైతే మిస్టేక్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి దానివల్ల కూడా మనకైతే సీజన్ 12లో మనకైతే హర్యానా స్టీలర్స్ అయితే రిలీజ్ చేస్తుంది అండ్ రిలీజ్ చేసిన తర్వాత ఈసారి ఆక్షన్లో షాద్లు వచ్చేసి తక్కువ ప్రైస్కి వెళ్తాడని అయితే అనిపిస్తుంది వేరే టీమ్స్కి కాబట్టి ఒకవేళ ఇంకా తక్కువ ప్రైస్కి వెళ్తే మాత్రం హర్యానాని మళ్ళీ రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది అండ్ మన తెలుగు టైటన్స్ అయితే కొనే ప్రయత్నం అయితే చేయదని అయితే నాకైతే అనిపిస్తుంది కాబట్టి అండ్ దీనిపైన మీరేమనుకున్నారు? షాద్లు వచ్చేసి ఆక్షన్లోకి వస్తే మాత్రం ఈసారి మన తెలుగు టైటన్స్ టీమ్ కొంటుందా ఆర్ మనకు వేరే టీమ్స్ కొంటుందా అనేది మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఇంత చెప్పొచ్చు కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.